వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు పెద్దాపురంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మా సూర్య బలిజ సంఘం గురించి వచ్చినటువంటి విషయాల మీద చర్చించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా గత 10 రోజులుగా వివిధ ఛానల్లో, టీవీ ఛానల్స్ లో కానీ, యూట్యూబ్లో కానీ ఎప్పుడో మర్చిపోయి గౌరవప్రదంగా జీవిస్తూ ఒక ఉన్నత పదవుల్లో, ఉన్నత విద్య అభ్యర్థుని మంచి పొజిషన్ ఉన్నటువంటి మా కులం పేరు కావాలని మమ్మల్ని కించపరుస్తూ ఛానల్స్ లో వస్తున్నాయి. ఏమిటని చెప్పి మేము మదన పడుతున్నాం. ఎక్కడికక్కడ రాష్ట్ర సంఘం నుంచి కానీ, జిల్లా సంఘం నుంచి కానీ, స్థానికంగా కానీ. ముఖ్యంగా ఒక ఛానల్లో తులసి చంద్ అనేటువంటి ఒక ఆమె 46 క్లిప్పింగ్ 46 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి పెట్టి దాంట్లో కావాలని ఒక షాడో విలేకరిని పెట్టి అతని ద్వారా కేవలం మా కులం గురించి కించపరుస్తూ చాలా నీచాతి నీచంగా ఎప్పుడూ కూడా జరగని విధంగా కొత్త పదాలు సృష్టించి మా కులాన్ని కించపరుస్తూ ఆయన మాట్లాడినట్టు వాయిస్ ఇచ్చాడు. అది ఎవరో మాకు తెలియని పరిస్థితుల్లో మేము వెంటనే నాగచంద్ర గారికి మెసేజ్ పెట్టాం, మెయిల్ ఐడి ఇచ్చాం. ఆయన ఎవరో అడ్రస్, మీ అడ్రస్ చెప్పండి ఇవ్వనంటే ఆయన ఇవ్వలేదు. ఆవిడ ఇవాళకి కూడా పెండింగ్లోనే ఉంది. ముఖ్యంగా అది ఒక భాగం. ఇప్పుడు మేము ఎంతో గౌరవప్రదంగా జీవిస్తూ సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న మా పెద్దలందరికీ, మాకు భావితర పిల్లలకి కూడా నీచాతి నీచంగా ఈ వ్యవస్థని తీసుకువెళ్ళడం ఎంతవరకు సమంజసని ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మేము రిఫార్మ్ అయ్యామంటే ఆనాడు మాకు పోలీసు యంత్రాంగం కానీ, మీడియా మిత్రులు కానీ అన్ని రకాల మాకు సహకారం చేసిన మూలాన్ని మాలో వాళ్ళు కూడా వాళ్ళు రిఫార్మ్ అయ్యి మనకి నీతి వృత్తులు వద్దు అని తనకు తాను రిఫార్మ్ అయ్యి మాకు మేముగా సంస్కరించబడినటువంటి వ్యవస్థ అంటే మా సూర్య బలిజ సంస్థే. అలాంటి వ్యవస్థలో ప్రభుత్వ పరంగా ఏ రకమైన ఫలితాలు కూడా మేము పొందలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం మాకు ప్రకటించిన ఒక గొప్ప వరం ఏంటంటే 1 మ్యాన్ కమిషన్ ఏదైతే ఇచ్చారో అది మీకు అందజేస్తామన్నారు. దాంట్లో 15 పాయింట్లతో చక్కటి నివేదిక ఇచ్చారు జడ్జి గారు. దానికోసం ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఈ రకమైనటువంటి బాధాకరమైనటువంటి క్లిప్పింగ్లు పెట్టి మా మనోవేదనని ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మేము. ఎంచేతంటే నేను సుమారు 60 సంవత్సరాల సంఘంలో పనిచేసిన వ్యక్తిని, అంత శుద్ధి చేసి అందరితోటి కలిసి ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ నేను ఈ బాధ చూడాలా, ఈ వినాలా అనేటువంటి ఆవేదన నేను వ్యక్తం చేస్తున్నాను. అంచేత దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా, స్థానికంగా, జిల్లాగా, రాష్ట్రంగా కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటిస్తున్నాం. ఎవరైతే విలేకరి పేరుతోటి ప్రకటించారో ఆయన పేరు ప్రకటించాలి, ఆ వ్యక్తిని మాకు అప్పచెప్పాలి. అదే రకంగా తులసి చంద్ గారు ఆధారాలతో సహా మాకు ప్రొడ్యూస్ చేయాలి. అప్పటి వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర లెవెల్లో విడిచిపెట్టాం. ఖచ్చితంగా దీని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకుంటాం. ఆ నిందితుడు ఎవరైతే అభూత కల్పనతో చెప్పాడో వాస్తవాలు రాయడం తప్పలేదు. వాస్తవాలు చిట్టించి మా మనోభావం దెబ్బతీస్తున్నందుకు మేము చాలా వ్యధ చెందుతున్నాం. వారిని అప్పచెప్పే వరకు కూడా మేము విశ్రమించాం. ఈ రోజు నుంచి మేము ధర్నాలు చేసి ఇప్పుడే మేము స్థానిక ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, అలాగే ఎస్పీ దొర గారికి, ఐజీ గారికి ఆ లెవెల్లో మా రాష్ట్రాంగాలన్నీ కూడా పనిచేసి చేస్తాయి. అంచేత ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రజల్లో మంచి గౌరవ స్థానం మేము పొందాం, వాళ్ళు చక్కగా ఉంటున్నారు, చాలా సమాజంలో చాలా మార్పు వచ్చారు అన్నారు. కానీ స్వార్థపరులైనటువంటి కొంతమంది వాళ్ళ మనుగడ కోసం మా పేర్లు పెట్టుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా వృత్తులు చేసుకోవాలంటే మీ కులం పేరు పెట్టి వృత్తులు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా కులాన్ని అడ్డట్టుకుని మీరు వృత్తి చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు అధికారం? మేము అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం, అన్ని ధర్మాలని గౌరవిస్తాం, మా యొక్క నైతిక విలువలయ్యి. అంటే దయించి సోదరులారా, ప్రజలారా, మా సంఘానికి మీరు నైతిక బలంగా మాకు చేకూర్చి మా మీద జరుగుతున్న దుష్ప్రచారాలను వెంటనే అరికట్టడానికి ప్రజా సమూహంగా మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. అలాగే మీడియా మిత్రులు కూడా ఎవరైనా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే వాళ్ళు మీరుగా మాకు సహకారం చేసి వాళ్ళని ఖండించాల్సిందిగా బాధ్యతగా మీకు అప్పచెబుతున్నాం. అదే రకంగా పోలీసు యంత్రాంగం గతంలో నాకు ఏ రకంగా సహకారం చేశారో ఆ రకంగా సహకారం చేసి ఇటువంటి ఎవరైతే ఈ మా పేరును ఉపయోగించి వృత్తులు చేస్తున్నారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుని మా బాధను అర్థం చేసుకుంటారని హృదయపూర్వకంగా కోరుతున్నాం. పాజిటివ్ గా జరిగిందని వచ్చింది కదండి ప్రచారం. ఆ విషయానికి అయితే అది చాలా తప్పండి. పెద్దాపురం అందరినీ విమర్శించడం అయితే చాలా తప్పండి. ఏదన్నా ఉంటే ఆవిడే చేసిన ఆవిడ చూసుకోవాలండి. అంతేగాని ప్రతి ఆడపిల్లలకి వర్తించదు కదండి. ఇప్పుడు సంవత్సరాలు ఉంటారండి, వికలాంగులు ఉంటారండి, ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారండి. మరి వాళ్ళని ఇల్లు కలపంటే రేపు పొద్దున్న సంవత్సరాల పిల్లలకి ఏమన్నా సంబంధాలు వస్తాయండి. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే పెద్దాపురానికి వస్తారండి ఆడపిల్లల దగ్గరికి. ఇప్పుడు పలానా ఊళ్ళో పిల్ల ఉందమ్మా, పెళ్లి సంబంధం అంటే ఎవరన్నా వస్తారండి. మంచి ఉంటది, చెడ్డ ఉంటదండి.
దానికి వెనక ముందు చూడాలి కదండి. పెద్దాపురం మొత్తం నివర్తించి మాట్లాడకూడదు కదండి ఏదైనా సరే. సంసారం ఉంటది, చాలు ఉంటారండి, అనేక మంది ఉంటారు. వాళ్ళు ఎక్కడో పడ్డా కూడా అందరి మీద పులివెత్తి ఎలా కుదురుతారు చెప్పండి. మా పెళ్లిళ్ళు రావద్దండి, పెళ్లిళ్ళు రావద్దా పిల్లలకి? మేము కష్టపడ్డ వాళ్ళం అండి. మీరు అందరూ సార్లే, మీరు అందరూ సంసారాలు, మీరు అందరూ ఇదంటే ఇంకెలా బతకాలండి? మేము ఎలా బతకాలి చెప్పండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.